కర్ణాటక రాజధాని బెంగళూరులో అదృశ్యమైన 12 ఏళ్ల బాలుడి ఆచూకీ హైదరాబాద్లో లభ్యమైంది. జనవరి 21న కనిపించకుండా పోయిన బాలుడిని హైదరాబాద్లోని నాంపల్లి మెట్రో స్టేషన్లో గుర్తించారు. సోషల్ మీడియా సాయంతో బాలుడి ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరుకు చెందిన పరిణవ్ డీన్స్ అకాడమీలో 6వ తరగతి చదువుతున్నాడు. జనవరి 21న కోచింగ్ సెంటర్ కని ఇంటి నుంచి బయలుదేరాడు. కోచింగ్ సమయం పూర్తయినా పరిణవ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. వైట్ ఫీల్డ్లో ఉన్న కోచింగ్ సెంటర్ నుంచి జనవరి 21న ఉదయం 11 గంటలకు బయటకు వచ్చిన పరిణవ్ 3 గంటల సమయంలో ఎమ్లూరులోని ఒక పెట్రోల్ బంక్ వద్ద కనిపించాడు. అక్కడి నుంచి బస్సులో వెళ్లినట్లు గుర్తించారు. చివరిగా బెంగళూరు మెజెస్టిక్ బస్టాండ్ వద్ద కనిపించిన పరిణవ్ ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడో తెలియలేదు. ఆ బస్టాండ్ నుంచి కర్ణాటకలోని అన్ని ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా బస్సులు వెళుతుండడంతో పరిణవ్ ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది. అదే సమయంలో పరిణవ్ ఆచూకీ కోసం అతడి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. చివరిగా అతడు కనిపించిన సీసీటీవీ దృశ్యాలను కూడా అందులో పంచుకున్నారు. ఇవి కాస్త వైరల్ అయ్యాయి. హైదరాబాద్లో ఉంటున్న ఓ బెంగళూరు వాసి జనవరి 24వ తేదీ ఉదయం పరిణవ్ను నాంపల్లి మెట్రో స్టేషన్లో గుర్తించారు. కనిపించకుండా పోయిన బాలుడు అతడేనని నిర్ధారించుకున్న తర్వాత అతడి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అతడు హైదరాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో అధికారుల సంరక్షణలో ఉన్నాడు. పరిణవ్ను తీసుకెళ్లేందుకు అతడి తల్లిదండ్రులు హైదరాబాద్ బయలుదేరారు. తమ కుమారుడు ఆచూకీ లభ్యమైందని తల్లి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. Hi everyone, my son has found in Hyderabad Metro Nampalli station. He is safe. Now we are going to pick him from Hyderabad. Thank you so much for your support. పరిణవ్ కోచింగ్ సెంటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అతడి జేబులో 100 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అయితే తన ప్రయాణ ఖర్చుల కోసం కొన్ని పార్కర్ పెన్నులను బెంగళూరులో విక్రయించాడు. ఒక్కో పెన్ను ధర 100 రూపాయలట. పరిణవ్ ఓ వ్యక్తికి పెన్ను అమ్మడానికి ప్రయత్నించిన దృశ్యాలు సైతం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇలా పెన్నులు అమ్మడం ద్వారా సంపాదించిన డబ్బుతో ముందు మైసూరు వెళ్లి అక్కడి నుంచి చెన్నై మీదుగా హైదరాబాద్ వచ్చాడు. అయితే పరిణవ్ ఆచూకీ కనుక్కోగలగడానికి కారణం మాత్రం అతడి తల్లిదండ్రులు చేసిన సోషల్ మీడియా పోస్టే.